arriba, welcome Al Hassa Oasis. రూపా ఎక్కడ ఉన్నావు? ఉంది డిగ్రీస్ కానీ లోపల మాత్రం చల్లగా అసలు 25 అడుగు జాగ్రత్తగా. Hi guys, welcome to Ravi Rupa Vlogs. Hi friends, it's time to leave Jubail now. So third day we are going to our next destination of Al Hassa. Al Hassa. We'll meet you there. Bye bye. జుబైల్లో కొన్ని బీచెస్ అయితే చూసుకున్నాం అండ్ బోట్ రైడ్ కూడా చాలా బాగుంది. జుబైల్లో చాలా చాలా బాగా అనిపించింది బోట్ రైడ్ అయితే మాత్రం జుబైల్లో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హోఫ్ అయితే వెళ్తున్నాం. ఈ హోఫ్ కేవ్స్ అనేవి హోఫ్ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అల్ హసా అనే ప్రాంతంలో. సో ఈ వీడియోలో నేను మీకు ఆ కేవ్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలియజేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అల్ హసాలో డేట్ ఫార్మ్స్ మనకి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయంట డేట్స్, చాలా క్వాలిటీ కూడా ఉంటాయంట. ఫైనల్గా హౌఫ్ ఆఫ్ కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ కేవ్స్ యొక్క స్పెషల్ ఏంటంటే ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద కేవ్స్లలో ఇది కూడా ఒకటి. ఇది వచ్చేసి 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట ఈ కేవ్ మొత్తం. ఇదే ఈ కేవ్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి టికెట్ తీసుకొని. ఇక లోపలికి వెళ్ళాక మనకు స్టార్టింగ్లో ఇలా మ్యూజియం లాగా ఉంటుంది. అంటే సౌదీ అరేబియా యొక్క వాళ్ళ యొక్క కల్చర్ కానీ అప్పుడు వాళ్ళు వాడినటువంటి కొన్ని వస్తువుల్ని కానీ అక్కడ పెట్టారు. అదొక మ్యూజియం లాగా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని అయితే మనమైతే ఫైనల్గా కేవ్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ సౌదీని పరిపాలించినటువంటి రాజుల యొక్క వివరాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ టు అరబిక్ అనమాట. కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చారు. అంటే లైక్ హౌ ఆర్ యూ అంటే కెఫా, లైక్ బాగున్నాను అంటే కోయిస్, అట్లా కొన్ని చిన్న చిన్న వర్డ్స్ ఇక్కడ ఇచ్చారు. ఏదో నాకు 2-3 వర్డ్స్ వచ్చి అంతే, అంతకన్నా రాదు. ఇక ముందుగా మ్యూజియం అయితే చూసేసుకొని మెయిన్ కేవ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మెయిన్ కేవ్ అనమాట. ఇక లోపలికి వెళ్ళి ఆ కేవ్ ఎలా ఉందో చూసేద్దాం. అసలు ఇక్కడ ఉన్నటువంటి రాక్స్ చూడండి ఒకసారి బాగా గమనించండి. ఎవరో చెక్కినట్టుగా ఉన్నాయి కదా, కానీ భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్సే అనమాట. ఎవరు చెక్కలేదు, కానీ మనకు ఎవరో ఒక శిల్పి వచ్చి చెక్కినట్టుగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడున్న కేవ్స్. హలో, హూస్ దే? రూపా ఎక్కడ ఉన్నావు? రూపా ఎక్కడ ఉన్నావు? అదిగో అక్కడుంది. ఎక్కడికి వెళ్ళిపోయారు నువ్వు? బాబా నాకు భయం వేస్తుంది నిజంగా. అవి really wonderful caves. ఉంది ప్లేస్ మాత్రం అసలు చల్లగా ఉంది. అసలు నిజంగా బయట outside మాత్రం 46 ఉంది డిగ్రీస్, కానీ లోపల మాత్రం చల్లగా అసలు 25 అనిపిస్తుంది. very wonderful beauty of nature. సో ఈ కేవ్ లో అప్పట్లో ఉన్న ట్రైబ్స్, అది ట్రైబ్ పేరు గుర్తులేదు కానీ ఆ ట్రైబ్స్ ఇక్కడ జీవించేవాళ్ళంట. నిజంగా అంటే జీవించవచ్చు, ఎందుకంటే లోపల అంత చల్లగా ఉంది. వింటర్ లో వచ్చేసి ఇక్కడ హాట్ గా ఉంటదండి లోపల, సమ్మర్ లో వచ్చేసి ఇక్కడ మనకి చల్లగా ఉంది. బ్యూటీ ఆఫ్ నేచర్. సో బ్యూటీ ఆఫ్ నేచర్ నిజంగా నాకైతే గుణ కేవ్ లాగే అనిపించింది ఈ కేవ్ చూసి. అందుకే అడుగు జాగ్రత్తగా ఇస్తున్నాము, భయంగా ఉంది కొద్దిగా, కానీ ఎక్సలెంట్ బాగుంది మొత్తానికి. Welcome Kidam Saudi Arabia, welcome Al Hassa Oasis. This is mountain Al Qara.
total size 2.5 kilometer, temperature between 20 to 24. A 12 cave inside here, you can visit 6. This is cave number 3, temperature inside between 15 to 18. I am young before 30 or 35 years. I am coming with my children, with my village, sleeping inside here. Month Ramadan and the summer. Okay. Everybody he like it sleeping inside. Thank you so much. Okay. చెప్పాడు కదా అదే This is cave number 3. Temperature is between 15 to 16 degrees here, and it's really very cold. ఎక్కాలి మాట Very cold. ఎక్కడం కష్టమే ఉంటుంది కానీ చాలా చల్లగా ఉంది టెంపరేచర్. ఇక్కడే ఇంకా లోపలికి వెళ్తే అక్కడ లేకపోతే లోపల వాళ్ళు రంజాన్ అప్పుడు ఇక్కడ వచ్చి ఫ్యామిలీస్ స్టే చేసేవాళ్ళంట. ఉంది లోపలికి వెళ్ళడానికి, కానీ అది బాగా మెట్టది పై. వరల్డ్ హెరిటేజ్ సైట్ చేశారు దీన్ని, అందుకే చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు ఈ కేవ్ చూడడానికి. దీని యొక్క ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 55 రియాల్, ట్యాక్స్తో కలిపి మనకి 57 రియాల్ అయితే పడుతుంది. ఇది రియాద్ నుంచి 350 కిలోమీటర్స్ అలా ఉంటుంది మనకి. హోఫూఫ్ అనమాట ఇది, హోఫూఫ్. ఇక్కడ ఇవేంటంటే మిర్రర్ పిల్లర్స్ అనమాట. ఇవి టూరిస్ట్ అట్రాక్షన్స్ కోసము ఇలా పెట్టారు. ఈ పిల్లర్కి 4 సైడ్స్ కూడా మనకైతే మిర్రర్ ఉంటుంది. చూడడానికి డిఫరెంట్గా బాగా అనిపించింది. ఇలాంటి కేవ్స్ ఏర్పడాలంటే కొన్ని మిలియన్ సంవత్సరాలే టైం తీసుకుంటుంది. అందుకే దీనికి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఇక్కడ నేచర్ లవర్స్కి మాత్రం ఇది బెస్ట్ స్పాట్ అని చెప్తాను. చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, హోఫూఫ్ కేవ్. ఈ కేవ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.